ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జనవరి 23వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. నా సుముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పరిశుద్ధ ఆలయమునందు ఆయన సముఖమున చేసిన ప్రార్థనలు నేరుగా దేవుని పాదముల చెంతకు చేరి నెరవేర్పునిస్తాయి. సొలొమోను చేసిన ప్రార్థనలకు జవాబు ఇచ్చిన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష ద్వారా అన్ని కాలముల్లో చేయగలిగిన ప్రార్థనగా ఉన్నది. సొలొమోను దేవుని చిత్తం నెరవేరాలని, దేవుని సన్నిధిలో నివసించాలని ఆకాంక్షించాడు. అనుదిన జీవితంలో ప్రతి అక్కరలు తీర్చాలని సొలొమోను వలె మనమును దేవుని కార్యములు ఫలాలు పొందాలి. అటువంటిది దైవ జీవితంలో కావాలని కోరుకునే వారంగా ఉండాలి. మనం దేవుని చిత్తం ఎరిగి జీవించాలి. ప్రార్థన దేవుని సముఖమున చేరే విధంగా విశ్వాసంలో స్థిరులుగా నిలబడాలి. ఉపవాసంతో దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చిన మనల్ని దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. ఎంతవరకు మనకు విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి కావలసినవి పొందుతున్నాము? దేవుని యొక్క చిత్తంలో నడవడానికి ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకున్నామో గ్రహించి యేసయ్య మన ప్రధాన యాజకుడిగా లక్ష్యపెట్టి అస్వస్థతలు, రోగములు ఇక్కడ నుంచి విడుదల పొందాలని నేటి స్వస్థత వాక్యం మనకు తెలుపుతుంది. ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో విన్నపములను విరిగి నలిగిన హృదయముతో చెయ్యగలిగితే నూరంతల ఫలముతో, సంపూర్ణమైన స్వస్థతలతో, సమృద్ధి యోజనల వంటి ఆశీర్వాదములతో మనల్ని జీవితాంతం సంరక్షించి త్రియేక దేవుడు కాపాడును గాక. ఆమేన్. స్వస్థత ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ శుక్రవార దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు. నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము. నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో కరిగించి వేయుము. గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల దోషములు, పాపశాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి నీ నామఘనతకు సాక్షులుగా వాడుకొనుము. పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గల వారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. నీ బిడ్డల వ్యాపారములను, వృత్తులను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచుము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్నారో, జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము. అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధన, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయుము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయుము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను
త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. కోర్టు వాధ్యాయములలో ఉన్నవారికి విజయమునిమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము. ఇశ్రాయేలు దేశమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రమును, దేశమును సువార్తకు అనుకూలం చేయుము. మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన కొరకే తన రక్తమును గొర్రె పిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో ఎల్లవేళలా సమృద్ధిగా అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.